అది కదన్న మాట్లాడినాక విషయం ఛార్జ్ పెట్టలేదు ఇంకా నువ్వు వస్తున్నారా వీళ్ళేరే సీనియర్ వాళ్ళు ప్రభుత్వ నౌకరీ చేస్తానకు ఎట్లయితే నెల మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల ఇప్పటిదాకా పనిచేసి సలహా ప్యాకెట్ ఇస్తాం. మాట్లాడినాక విషయం వస్తలేదు ఛార్జ్ పెట్టలేదు ఇంకా నువ్వు వస్తున్నారా వీళ్ళేరే సీనియర్ వాళ్ళు గత 9.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగా పండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పెట్టి విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇప్పుడు 9 చేసినామట ఇగో వీళ్ళు చెప్పింది 350 ఇస్తున్నారు. శ్రీధర్ బాబు ఇప్పుడు మన మంత్రి చేతిగుర్తు మంత్రి విన్నారా. మీ మధ్యలకు మరొకసారి వచ్చినాం. మీరు దాదాపు ఇంత పెద్ద ఎత్తులో ఒక 200 మంది ఉన్నారు కూలీలు. కూలీకి ఎవరు పోతారు? జర పైసలు లేని వాళ్ళు బీదవాళ్ళు పోతారు. మరి పేదవాళ్ళ గురించి ఒక్క రకంగా చెప్పాలంటే ఆలోచించింది ఒక కేసీఆర్ గారు. ఓకే, ప్రభుత్వం ఆలోచిస్తుంది, మీకు కూడా ఈ పనికి సర్కార్కి వెళ్ళి పైసలు వస్తున్నాయి కావచ్చు, కానీ అట్టిగా వస్తలేవు. ఒదికు చేతులన్నీ పొక్కులు వస్తుంటే, కాళ్ళని మంటలు మాడుతుంటే, నెత్తి మాడుతుంటే, చెమట గాడుతుంటే, బొక్కలు అరేటట్టు ఆడికి నడిచేస్తే ఇవాళ 150 రూపాయలు 200 రూపాయలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పుస్తకం 40 కమ్మలతోటి ఇచ్చారు, మేము గివి చేస్తాం అని. ఉపాధి హామీ కూలీలకు 350 రూపాయలకు తక్కువ కాకుండా ఇస్తామని చెప్పి మొన్నటి ఎలక్షన్లు ఇచ్చి మేము ఓట్లు అడిగారు, మీతో ఓట్లు వేయించుకున్నారు. రెండో విషయం ఏం చెప్పారు, మీ అందరు కూడా 2500 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం ప్రతి మహిళ. గోడల మీద రాసిరు, ఫోటోలు తీసి పెట్టిన మనోళ్ళు, గోల గోడ మీద ఉన్నదో కూడా చెప్తారు చెప్పమంటే. మూడో విషయం ఏం చెప్పారు, అంతకుముందు ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు కావచ్చు, లేకపోతే మీ అవ్వలకో అక్కలకో మీ బాపులకో 2000 వస్తున్నాయి కదా పెద్దవా, 4000 తీసుకుపో డిసెంబర్ 9కి వెళ్ళి, అంటే 12 నెలలు, ఇది 5 నెలలు అయిపోయింది. 4000 తీసుకపో, మంచిగా చూసుకుంటారు, నీ కలొక్తాడు నీ మనవాడు 500 ఇస్తే అని ముచ్చట చెప్పాడు. 2500 అందరు మహిళలకు ఇస్తా అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బాగా తులం బంగారానికి వెళ్ళి ముచ్చట పెడితే ఆఖరికి మీ పిల్లగాళ్ళు బడికి చదువుకుంటానికి పోతే స్కూటీ కొనిస్తా అన్నారు. మొన్న 10వ పరీక్షలు రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ 10వ ఉంది కదా, ఆ పాస్ అయిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 12వ పాస్ అయితే 15,000 అన్నారు. ఇక నోటికి వచ్చినట్టు మీ పిల్లగాళ్ళు ఆడపిల్లగాళ్ళు కాలేజీకి పోతారు కదా, ఇక వాళ్ళందరికీ ఇక మళ్ళీ అన్న విధంలో అవ్వ విధంలో ఆధారపడద్దు, బస్ ఎక్కద్దు, ఉచిత బస్ అయినా అలా అటు ఇటు నూకుడు ఉంటుంది, కరెంటు స్కూటర్ కొనిస్తా అన్నారు అందరికీ. ఇవాళ ఇప్పుడు కొత్త ముచ్చట ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ వచ్చి అంటే ఇవి 2500 ఇస్తేనే ఏట 30,000 అవుతాయి, అవే ఇయ్యలే. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, ఢిల్లీ ఓటు వచ్చింది కదా, ఇవ్విస్తాం ప్రతి పేద మహిళకి ఇక 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. 25,000 ఇవ్వను 30,000 2 రోజులు ఏడాదికి 1,00,000 ఇస్తాడట. నమ్ముతారా చెప్పు. మనకు ఉండేది ఎంత ఉంటుందమ్మా, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే, నేను గెలిచిన ఎన్ని నెలలు వచ్చినా మీరు చూస్తుండగానే మళ్ళీ ఓట్లకు వచ్చిన
మొదటిసారి ఓడిపోయినా చూస్తూనే మళ్ళీ ఓట్లకు వచ్చిన 5 ఏళ్ళు ఎంతలు కడతాయి మీ పిల్లలు 5 ఏళ్ళలో ఎంతలు అవుతారు 5 ఏళ్ళలో 6 నెలలు వీకనే వీకే పోయిందవ్వో లేదా మరి ఏమున్నది మళ్ళీ ఎలక్షన్ల ముందు మళ్ళీ 6 నెలలు ఉండదు చాలా వీకినట్టే కదా వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు రైతు రుణమాఫీ 15 ఆగస్టు అంటున్నారు అంటే సరిగ్గా 9 నెలలు అవుతుంది ఏది గర్భమై బిడ్డ పుట్టినట్టు ఉండేదే 5 నెలలు 6 తర్వాత రుణమాఫీ చేస్తాడు మీ ముచ్చట ఇంక ఇంకా చెప్తలేరు ఈ తారీఖులు 2500 వేస్తాం ఈ తారీఖులు 4000 చేస్తామని ఇదివరకు చెప్తలేరు వాస్తవానికి ఏం చెప్పారు ఓట్లు అయినాక ముఖ్యమంత్రి వచ్చినాక డిసెంబర్ 9 నాడు వస్తాయని చెప్పారు ఇదివరకు రైతు బంధు లేదు ఇప్పుడు వస్తాయి మైపాల్ రెడ్డికి నిన్న రాత్రి పడ్డాయట పడ్డాయి అది ఏంది పెట్టుబడి సాయం పొలం దున్నేటప్పుడు ఇవ్వాలి ఇంకే నెలైతే వానాకాలం దున్నుకున్నాడే ఈ ఒక ముచ్చట నేను చెప్తున్నా ఇక ఆడికి పోని ఈ పేదింటి వాళ్ళలో ఏ పెళ్ళైనా కానీ ₹1,00,000 తగ్గకుండా ఇచ్చిన గొప్ప కేసీఆర్ గారు భారతదేశంలో పేదింట పెళ్ళైతే ₹10 ఇచ్చిండ్రా మీ పిల్లలు సర్కారు పడిపోతారు మీ అందరికి ఎరికే అంతకుముందు దొడ్డు బియ్యం పెడతారు ఇలా సన్న బియ్యం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తున్నారు పేదవాళ్ళు మీరు ప్రసూతులకు జైత్యాలకు పోతారు అంతకుముందు ఎన్నడన్నా ఒక జీబు ఉండినా గర్భవతి ఉంటే నీ ఇంటికి వచ్చి జీబులో తీసుకొని జైత్యాల తీసుకుపోయి సర్కార్ దవాఖానలో ప్రసూతి చేయించి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి సూట్ కేసు నిండా బట్టలు పెడుతున్న కుటుంబం ఏ ప్రభుత్వం ఉన్నదా మీరే చెప్పు ఒక తల్లిగారు అత్తగారి ఇంటికి తీసుకపోతే ఎట్లా సాగనపుతారో అట్లా సర్కార్ దవాఖానకి వెళ్ళి బట్టలు పెట్టి ఇన్ని పైసలు ఇటు పంపించినాం ఇప్పుడు చక్కగా కేసీఆర్ కిట్ చూడలేదు పైసలు అయితే అత్తనే లేవట 12,000 కళ్యాణ లక్ష్మి చెక్ మళ్ళీ ఒక్కటి కూడా కొత్తది రాలే తులం బంగారం ఎవరు బాధలు వచ్చి రాలే నీ 2,500 రాలే 4,000 లేవు ఉపాధి హామీ కూలి ₹350 చేస్తా అన్నారు ఇప్పుడు ఈ ఓట్లు పడతారట 4,000 అట 400 చేస్తారట ఉపాధి హామీ ఉపాధి హామీ దినములకు 150 రోజులకు పెంచుతాము కనీసం వేతనం ₹350 పెంచుతాము గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యోగ భద్రత కనీసం వేతనం అందిస్తాము కాంగ్రెస్ నాయకులు రాసింది వాళ్ళే రాసిండ్రు వాళ్ళదే మేనిఫెస్టో ఇడరా ₹350 రాసిచ్చారు అంటే ఇటువంటి గిన్నె అబద్ధాలు చెప్పారు ఒక్కొక్క దగ్గర ఒక ముచ్చట గదే అడుగురు మరి వీళ్ళు వచ్చినప్పుడు అడుగురి ఇప్పుడు సర్కారాలు వచ్చింది ఓట్లెత్తి మరి దయచేసి కేసీఆర్ అనే వ్యక్తి మనం అడగలే చెరువులు తవ్వేడు అడిగినామా మనం అడగలేదు పేదింట్లో పెళ్లికి ₹1,00,000 ఇచ్చాడు మనం అడగలే ప్రసూతికి పెద్ద దవాఖాన కట్టి అంబులెన్స్ పెట్టి పంపి బట్టలు పెట్టి 12,000 ఇచ్చి పంపించాడు పేదింటి వాళ్ళు బీడీ కార్మికులు ఉంటారు వీళ్ళు ఉన్నారు ఎవరన్నా వాళ్ళకి 2,000 ఇచ్చాడు కొద్ది మంది తప్పిపోతే బాధపడ్డారు కానీ ఇవాళ వీళ్ళు ₹1 నిర్ణయం ఇచ్చారా ఇవాళ దేశంలో ఇస్తున్నా దేశం అంతా మేమే అంటారు ముడిసేది చూపించుకుంటా దేశం అంతా మేమే అంటారు ఇలా ఇస్తున్నా ఇచ్చారు యాదవులు అడిగిన ఎన్నడన్నా గొర్రెలు ఇచ్చారు గౌడన్నలు ఉంటారు ఎన్నడన్నా అడిగిరా చెట్టు పన్ను మాఫ్ చేయమని ఇవాళ చెట్టు పన్ను మాఫ్ చేసాం మీకు వెళ్ళబట్టి 5 లక్షలు ఇచ్చాం పింఛన్లు 2,000 ఇవ్వన్నావా 200 ఉండే 400 ఇచ్చినా సంబరపడదు అటువంటి 200కి వెళ్ళి 1000 చేసాడు 1000కి వెళ్ళి 2,000 చేసాడు పెళ్లి చేస్తే ₹1,00,000 ఇచ్చినాం ప్రసూతికి ఇచ్చినాం నీ మనవరాలు చూస్తూ ఇచ్చాం ఓ 10-20 మందికి తప్పిపోతే ఓకే మేము ఓడిపోయినాం ఇలా మా సర్కారు పోయింది మరి 6 నెలల వీళ్ళు ఏం చెప్తారు 10 ఏళ్ళు మాట్లాడుతున్నారు అంతకుముందు 60,000 పాలించిరమ్మా అంతకుముందు 60,000 పాలించారు 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది వాళ్ళు 60 ఏళ్లలో 200 ఇచ్చారు పింఛన్ దాన్ని 2,000 చేసినాం బీడీ కార్మికులకు ₹1 ఇయ్యలే ఇచ్చినాం దయచేసి సందర్భంలో మీ అందరూ కోరేది ఏంటంటే మరొకసారి దయచేసి కేసీఆర్ గారి కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ ఒక మంచి పని చేసి యాదకుంచుకోరు నా సర్కారు లేదు కదా అని చెప్పి నేను దాఖాలో కూర్చుంటే బొచ్చాడు పైసలు నాకు